Hi, welcome back. So ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టు ఈ డ్రాగన్ ఎక్స్పీరియన్స్ అనేది టిపికల్ టైమ్ విత్ ద డ్రాగన్ అబౌట్ 20 years ఫర్ దోస్ అసెండెడ్ మాస్టర్స్ అన్నమాట. బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ అలౌవింగ్, అంటే మీరు ఎంత అలౌ చేస్తారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. It could be just few years. Yeah, you may ask me, so is it few years? Yeah, it could be. It could be. It depends on the level of allowing. Or it doesn't have to be actually. So it could be just in the blink of a moment. But it's very rare. But konni sandarbhallo, yes. So it depends. So now let's talk about ఈ ఒక స్టోరీ, అసెండెడ్ మాస్టర్ స్టోరీ అని చెప్పుకున్నాం. సో దిస్ ఈస్ అ స్టోరీ ఆఫ్ హార్డ్షిప్స్ అండ్ ఎ డీప్ ఇన్నర్ డిజైర్ ఫర్ రియలైజేషన్ అనమాట. ఈ స్టోరీని మీరు ఈజీగా కోరిలేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ యూ క్యాన్ కోరిలేట్ విత్ యోర్స్. So let's dive into the story of Layla. Layla actually was born into her own family lineage around 1940s, 50s. It's not the actual name, just for the purpose of this discussion I'm using that name. So avida oka same family lineage lo pudutundi anamata, ante janma teeskuntundi. ఫ్యామిలీకి డబ్బులు పెద్దగా ఉండవు. ఫాదర్ వచ్చేసి యూజ్ ఎ లేబరర్, అంటే ఆ రోజు వచ్చేటువంటి జాబ్ అనమాట. హీఈస్ వెరీ యాంగ్రీ పర్సన్, చాలా కోపగ్రస్తుడు అనమాట, అంటే అందరి మీద పోట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈవెన్ ఆన్ హిస్ బాస్ ఆల్సో. అండ్ మదర్ వచ్చేసి వెరీ డివైజివ్ పర్సన్, అంటే ఆవిడ కుటుంబ సభ్యుల్ని ఏకం చేసే బదులు ఆవిడ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కొద్ది గొప్ప డబ్బులున్నా కూడా ఆవిడ సొంతానికి ఖర్చు పెట్టుకోవడం అలా చేస్తూ ఉండేదన్నమాట. సో డబ్బులు పెద్దగా ఉండేవి కాదు, ఏదో సేల్స్ వాటిల్లో బట్టలు కొనుక్కోవడం అట్లాంటి పరిస్థితి ఉండేదన్నమాట లైలాకి చాలా రఫ్ అవుట్లుక్ ఉండేది, అంటే ఫిజికల్ అపియరెన్స్ కూడా అంత అట్రాక్టివ్గా ఉండేది కాదు. సో ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదన్నమాట ఆవిడని. సో లైలా చాలా ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యేది, ఎందుకంటే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది ఆ రకంగా ఉండేది. అండ్ లైఫ్లో పెద్దగా పైకి కూడా రావడానికి అవకాశం లేదు. సో ఆవిడ ఏం చేస్తూ ఉండేది అంటే, ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండేదన్నమాట. వీళ్ళు ఎలా సక్సెస్ఫుల్గా ఉండగలుగుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అటువంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేది. ఇన్ ఏ వే దట్స్ వాట్ యూ డూ ఆల్సో. వీ అబ్జర్వ్ people who are successful కదా. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది పాయింట్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకుంటూ ఉండేదన్నమాట, ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సక్సెస్ఫుల్ కావడానికి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఆ తర్వాత కాలేజ్కి వెళ్తుంది, బట్ ఇంకా ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆవిడని చదివించలేక, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితే ఘోరంగా ఉంది, అంటే పెద్దగా డబ్బులు ఉండేవి కాదు కదా. సో అందువలన ఆవిడ్ని ఒక చిన్న సేల్స్ జాబ్లో జాయిన్ చేస్తారు. సో జాబ్లో జాయిన్ చేసే ముందు స్కూల్లో ఉన్నప్పుడు ఆవిడ ఒకళ్ళ మీద ఒకరికి చాడీలు చెప్తూ ఉండేదన్నమాట, ఊరికే జస్ట్ టు గెట్ సమ్ ఎనర్జీ అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పడం, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ గురించి మాట్లాడడం, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ గురించి ఉన్నవి లేనట్టు ఇలా చెప్తూ ఉండేది.
అలాగే ఆవిడ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా అదే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తుంది అనమాట. ఎలా కొలీగ్స్ గురించి బాస్కి చాడీలు చెప్పడం, వాళ్ళకి ఇన్సెంటివ్స్ హైక్స్ రానివ్వకుండా చేయడం కోసం, ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ఏమైనా వస్తువులు కానీ అవి కూడా జస్ట్ దొంగతనం చేసేది. అంటే దొంగతనం అంటే నాట్ రియలీ ఇది, షీ జస్ట్ స్టీల్స్ చిన్న చిన్నవి అన్నమాట, చిన్న చిన్న వస్తువులు అవి కూడా. సో అయితే ఇలా నడుస్తుండగా ఆ స్టోర్కి ఒకరోజు ఆ ఓనర్ ఫ్రెండ్ వస్తారనమాట. ఆయన లైలాని చూడగానే హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. అంటే హీ గోస్ బియాండ్ ద రఫ్ లుక్స్ అండ్ దెన్ హీ ఇమీడియట్లీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. సో లైలాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడు. లైలా ఇనీషియల్గా అతని ఇంటెన్షన్స్ తెలియక అతనితో డౌట్ఫుల్గా ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి మాట్లాడుతూ ఉండగా అతనిది రియల్ లవ్ అని తెలిసిన తర్వాత ఆవిడ కూడా మాట్లాడుతూ ఉండేదన్నమాట. ఎందుకని? బికాస్ అతనికి మంచి జాబ్ ఉంది, మంచి కార్ ఉంది, మంచి మేనర్స్ ఉంది. సో ఇట్ వాజ్ ఎ కన్వీనియన్స్ అనమాట ఆవిడకి. ఎందుకని ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఈ పావర్టీ నుంచి బయటకు వచ్చేయచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉండేది. సో ఇతను ఒకరోజు అడుగుతాడు అనమాట, ఏంటి, సో లెట్స్ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి. సో లైలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఈ దరిద్రాన్ని నుంచి బయటకు వచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఒక కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఆవిడ ఒప్పుకుంటుంది. సో ఒప్పుకుంటుంది. అయితే ఫ్యామిలీకి ఇదంతా నచ్చదు అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బ్రదర్స్ సిస్టర్కి కానీ ఇదంతా నచ్చదు. సో ఆవిడేదో ఎవరినో చేసుకుని వెళ్ళిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ ఉండేది. కాబట్టి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. పెళ్ళికి కూడా రాలేదు. సో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పెళ్ళికి కూడా రాలేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కుంటారు, కొత్త కారు కొనుక్కుంటారు, జాబ్ బాగుంటుంది, కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. ఆ తర్వాత లైలా హైయర్ స్టడీస్ చదువుకోవడానికి అతను డబ్బులు కూడా పే చేస్తాడు. సో ఆవిడ డిగ్రీ చేస్తుంది. డిగ్రీ చేసి ఒక మంచి జాబ్లో జాయిన్ అవుతుంది. సో ఇట్లా లైఫ్ హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు రోజు అప్పుడప్పుడు వీకెండ్స్ అట్లా డిన్నర్స్కి అది వెళ్తూ ఉంటారు, పార్టీస్కి వెళ్తూ ఉంటారు. సో లైఫ్ అంతా హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. కానీ లైలాకి ఎక్కడో చిన్న డిస్కంఫర్ట్ అన్నమాట. ఏంటంటే ఇతన్ని పెళ్ళి అయితే చేసుకున్నాను కానీ కన్వీనియన్స్కి రియల్గా నేను లవ్ చేయలేదు కదా అనేటువంటి ఒక డిస్కంఫర్ట్ మొదలవుతుంది లోపల. అంటే ఒక రకమైన గిల్ట్ మొదలవుతుంది అన్నమాట. సరే ఇలా నడుస్తూ ఉంటుంది. సో ఈ లోపల లైలా ఈ కొత్త జీవితానికి అలవాటు పడిన తర్వాత కొంత సాఫిస్టికేషన్ని అలవర్చుకుందాం అనమాట. అంటే ఆవిడకి రఫ్నెస్ ఉంది, సాఫిస్టికేషన్ ఉంది, ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. వాటిని అలవర్చుకుంది ఆవిడ. సో అట్లా జీవితం హ్యాపీగా సాగిపోతుంటుంది. ఒకరోజు హస్బెండ్ అడుగుతారు, లెట్స్ హ్యావ్ కిడ్స్ అని చెప్పేసి. అయితే లైలా అంటుంది, ఇప్పుడే కాదు, కొన్నాళ్ళు ఆగిన తర్వాత. యాక్చువల్గా లైలాకి కిడ్స్ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే కిడ్స్ పుడితే అటెన్షన్ అంతా వేరే వైపు డైవర్ట్ అవుతుంది కదా. సో అందువలన లైలాకి కిడ్స్ అంటే ఇష్టం ఉండదు. సో అందువలన కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేద్దామని చెప్పేసి
ప్రస్తుతానికి టెంపరీగా అక్కడ ఆపుతుంది అనమాట. సో ఒకరోజు వీళ్ళ ఫ్రెండ్స్ పార్టీకి పిలుస్తారు. సో చక్కగా రెడీ అయ్యి వెళ్తారు లైలా అండ్ హర్ హస్బెండ్ ఇద్దరు. పార్టీకి వెళ్ళిన తర్వాత దే హ్యాడ్ ఫ్యూ డ్రింక్స్. అయిపోయిన తర్వాత కొంత టైం అయిన తర్వాత హస్బెండ్ అడుగుతారు, లైలా లెట్స్ గో హోమ్, టైం అయిపోతుంది, మళ్ళీ రేపొద్దున నాకు వేరే మీటింగ్ ఉంది, సో నేను వెళ్ళాలి, వెళ్దామంటే లేదు మీరు వెళ్ళండి, నేను తర్వాత వేరే ఫ్రెండ్స్ ఉన్నారు డ్రాప్ చేస్తారు, నేను ఇక్కడ ఇంకొంచెం సేపు ఉండి వస్తాను, మీరు వెళ్ళండి అంటుంది. సో సరే అని చెప్పి ఆయన కారులో బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత కరెక్ట్గా ఆయన ఎక్కువ తాగేసి ఉండటం వలన ఒక కార్ అదుపు తప్పి చెట్టుకు గుద్దుకుని ఆయన అక్కడికక్కడే చనిపోతాడు. వార్త తెలుస్తుంది లైలాకి. సో వార్త తెలియగానే ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇన్నాళ్ళు ఇంత చక్కటి లైఫ్ అనేది, దీన్ని కోరుకున్నాను కదా నేను, ఈ ఇంతటి జీవితాన్ని నేను కోరుకున్నందుకు దేవుడు నాకు శిక్ష విధించాడు అని. నువ్వు పిల్లలు కావాలి అంటే నేను వద్దన్నాను కదా, అందువలన నేను నిన్ను నిజంగా లవ్ చేయలేదు కాబట్టి ఇది దేవుడు నాకు విధించిన శిక్ష అని అనుకుంటుంది. అలా దాదాపు 2 సంవత్సరాల పాటు డిప్రెషన్లో ఉంటుంది. 2 years. ఆ డిప్రెషన్లో ఉన్న తర్వాత కొంతమంది కౌన్సిలింగ్కి వెళ్ళమంటారు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటారు. వెళ్తుంది ఆవిడ. కానీ వాళ్ళందరూ సూపర్ఫిషియల్గా చూసి వదిలేసేవాళ్లే తప్ప యాక్చువల్గా రియల్ ఇష్యూని ట్యాకిల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో లైలా ఏమనుకుందంటే, ఈ వీళ్ళ వల్ల కాదు, వీళ్ళేమి క్యూర్ చేయలేరు ఇది అని చెప్పేసి ఇంకా తను ఉండిపోతుంది అలాగే డిప్రెషన్లో. కొన్ని రోజుల తర్వాత ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఒక స్పిరిచువల్ బుక్ ఆవిడకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి, లైలా గో త్రూ దిస్, యు నెవర్ నో, ఇట్ మే హెల్ప్ యూ అని చెప్పి చెప్తారనమాట. సో ఆవిడ ఆ పుస్తకం తీసుకుని చదువుతుంది. చదివిన తర్వాత సడన్లీ దేర్ వాజ్ అన్ ఇంట్రెస్ట్. సడన్లీ ద లైఫ్ వాజ్ కమింగ్ బ్యాక్ అనమాట. సో ఆవిడకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సబ్జెక్ట్. సో తర్వాత ఏం చేస్తుంది అంటే, ఆవిడ ఈ బుక్ స్టోర్కి వెళ్ళి ఇలాంటి బుక్సే ఇంకా చాలా కొనుక్కొచ్చుకుంటుంది. అవన్నీ చదవడం మొదలు పెడుతుంది. ఓ బుక్ తర్వాత ఇంకో బుక్, అట్లా డజన్స్ ఆఫ్ బుక్స్ చదువుతుంది అనమాట. చదివిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఆవిడకి. సో అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత, అంటే ఒక స్పిరిచువాలిటీ ఇదంతా ఒక అండర్స్టాండింగ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది అంటే, స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తుంది, వర్క్షాప్స్కి 2-3 వర్క్షాప్స్ కూడా అటెండ్ అవుతుంది ఒక్కొక్క రోజు. నౌ షీ వాజ్ డీప్లీ ఇంటూ స్పిరిచువాలిటీ ఫర్ ఇయర్స్ టుగెదర్ నౌ. ఆ తర్వాత ఆవిడ ఎవరో ఫ్రెండ్ ద్వారా ఒక టీచర్ దగ్గరే జాయిన్ అవుతుంది అన్నమాట స్పిరిచువాలిటీలో. ఆ క్లాస్కి వెళ్తూ ఉంటుంది, డైలీ క్లాసెస్. కొన్ని రోజుల తర్వాత, ఆఫ్టర్ మెనీ ఇయర్స్, ఆ టీచర్ ఏం చెప్తారంటే, లైలా నువ్వు మా అందరినీ సర్పాస్ చేసేసావు, ఇక్కడితో నీ ట్రైనింగ్ అయిపోయినట్టే, నువ్వు వెళ్ళిపోవచ్చు, నౌ యూ కెన్ గో బై యువర్ సెల్ఫ్ అని చెప్తారన్నమాట. దట్స్ వాట్ ద రియల్ టీచర్ డస్. దే విల్ నాట్ లెట్ యూ కంటిన్యూ. అంటే మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత
ఇంకా మీరు కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇంకా మీరు యూ కెన్ గో బై యువర్ సెల్ఫ్. సో ఆ తర్వాత ఇంకా లైలా ఏం చేస్తుంది అంటే క్లాసెస్ ఆపేస్తుంది. ఇక్కడి నుంచి నేను మెటాఫారిక్గా చెప్తాను. సో ఆవిడ సామాన్లన్నీ సర్దేసుకుని ఇల్లు వదిలేసి, టౌన్ వదిలేసి ఆ రియలైజేషన్ జర్నీలోకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మెటఫార్గా చెప్తున్నాను, అంటే ఇల్లు వదలదు, ఆవిడ టౌన్ వదలదు, కానీ ఆ జర్నీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో అలా మెటఫారిక్గా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది అంటే దెర్ ఈస్ నో రోడ్, ఐ మీన్ ఇట్స్ ఎ పాత్, ఇట్స్ దట్ షీ ట్రావెల్స్, అది నేను చెప్పేది. Now she is back onto that road to realization. That long road to realization annamata. Enter avutundi. So now there is no baggage. There was no baggage with her. She was just by herself. There was no distraction. There were no spiritual classes. There were no books. There were no distractions. She was just by herself. ఒక్కటే వెళ్తూ ఉంది ఆ లాంగ్ రోడ్ మీద. సీజన్ ఆఫ్టర్ సీజన్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఒకళ్ళో ఇద్దరు ఎదురొస్తూ ఉన్నారు ఆ రోడ్లో. అప్పుడప్పుడు కొంతమంది అక్కడక్కడ కూర్చుని ఉన్నారు ఆ రోడ్లో, ఆ పాత్లో. సో ట్రై టు కాంప్రిహెండ్ దట్ విత్ యువర్ ఓన్ జర్నీ. సో అలా వెళ్తూ ఉండగా కొన్నాళ్ళ తర్వాత షీ కమ్స్ టు ఎ డెడ్ ఎండ్. అంటే ఆ పాత్ అనేది ఎండ్ అయిపోయింది అన్నమాట. ఏమి లేదు, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏమి లేదు. ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ ట్రీస్, వాల్ ఆఫ్ ట్రీస్. దెర్ వాస్ అన్ అండర్ గ్రోత్ అండ్ ఓవర్ గ్రోత్, అండ్ ఐ మీన్ దెర్ ఈస్ నో వే ఫర్ హర్ టు గో. ఎక్కడికి వెళ్ళటానికి, ముందుకు వెళ్ళడానికి దారి లేదు. ద రోడ్ ఎండెడ్. సో ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరన్నా వచ్చి ఏదన్నా చెప్తే బాగుండు అనుకుంటుంది, కానీ ఎవరు రారు, ఎవరు లేరు అక్కడ. దెర్ ఇస్ నోబడీ ఆన్ దట్ పాత్. అక్కడ ఆవిడ ఉన్నటువంటి ప్లేస్లో, ఆ రోడ్ చివర్లో ఎవ్వరూ లేరు, ఆవిడ ఒక్కటే ఉంది. అలా ఎదురు చూస్తూ ఉంది. ఏదన్నా ఎవరన్నా దారి చూపించవచ్చు కదా, లేదా ఏదన్నా సైన్ లాంటిది ఏదన్నా కనపడవచ్చు కదా, ఎక్కడన్నా ఏదన్నా చిన్న హింట్, క్లూ ఏదన్నా దొరకవచ్చు కదా అని ఎదురు చూస్తూ ఉంది. కానీ ఆవిడకి ఏది కనపడటం లేదు, ఏమీ దొరకట్లేదు. అట్లాగే వెయిట్ చేస్తూ ఉందన్నమాట. చేస్తూ ఉండగా అలా నెమ్మదిగా దూరంగా, ఎక్కడో దూరంగా మెరుపులు వినపడతాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక శబ్దం వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా వర్షం వస్తుంది. నైట్ అవుతుంది. ఆవిడ ఆ వర్షం వస్తే ఆ నీళ్ళల్లోనే అట్లాగే పడిపోయి ఉంటుంది. తెల్లవారి లేచిన తర్వాత సూర్యుడు వస్తాడు. వచ్చిన తర్వాత విపరీతమైన హెడేక్ వస్తుంది. తలంతా తలపోటుగా ఉంటుంది, హెడేక్గా ఉంటుంది, ఏం అర్థం కాదు. కానీ సడన్గా ఎక్కడో దూరంగా
ఒక చిన్న సైన్ కనబడుతుంది, ఒక చిన్న సైన్ బోర్డ్. దాని మీద దగ్గరకు వెళ్తుంది. ఆ సైన్ బోర్డ్ ఏంటో తీసుకుని చూద్దాం అని చెప్పేసి. ఇట్స్ ఎ వుడెన్ సైన్ బోర్డ్. ఇట్స్ నాట్ ఎ సైన్ బోర్డ్ బట్ ఎ వుడెన్ బోర్డ్ దట్ సేస్ ఫర్గివ్. ఇది నిన్న కనపడలేదు కదా, కానీ ఇవాళే కనపడుతుంది. ఇది నిన్న ఏమైంది ఇది అనుకుంటుంది. యాక్చువల్లీ ఇట్ వాజ్ దేర్ ద అదర్ డే ఆల్సో. షీ వాజ్ జస్ట్ లుకింగ్ ఎల్స్వేర్. ఎక్కడో చూస్తూ ఉంది కాబట్టి అది కనపడలేదు. సో the sign says forgive. So now let's stop there for a moment. How many times have you felt that? అంటే మీరు ఆ పాత్ ఎండింగ్లోకి వచ్చి ఆ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే లైలా ఆ వర్డ్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఆ ఫర్గివ్ అంటే నేను జీవితంలో చేసిన వాటన్నింటికీ కూడా ఫర్గివ్నెస్ అనేది అందరి నుంచి ఫర్గివ్నెస్ తీసుకోవాలి అనుకుంటుంది ఆవిడ. అంటే నా కర్మని క్లియర్ చేసుకోవాలి అంటే ఈ ఫర్గివ్నెస్ని అందరినీ ఫర్గివ్నెస్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. సరే అని చెప్పి ఆవిడ అగైన్ అంటే మరి ఈ సైన్ వచ్చింది కదా ఫర్గివ్ అని. సో ఆవిడ ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా మళ్ళీ షీ స్టార్ట్స్ ట్రావెలింగ్ బ్యాక్. అంటే అదే రోడ్ మీద అదే పాత్ మీద ఆవిడ వెనక్కి వస్తూ ఉంటుంది. ఈ వస్తున్న క్రమంలో కొంతమంది ఎదురుగా వస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా ఎవరో ఒకళ్ళు ఆపోజిట్ వేలో వస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటుంది. అలా నడుస్తూ నడుస్తూ ఆవిడ టౌన్ చేరుకుంటుంది అన్నమాట. చేరుకొని సో వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ మనీ వస్తుంది కదా, ఆ డబ్బులన్నీ ఉంటాయి ఆవిడ దగ్గర. Now she rents a house for 2 years. Now she wants to seek forgiveness from everybody that she has harmed. అంటే ఎవరెవరినైతే చిన్నప్పుడు హర్ట్ చేసామో హార్మ్ చేసామో వాళ్ళందరి దగ్గర ఫర్గివ్నెస్ తీసుకోవాలనుకుంటా. సో వాళ్ళందరినీ ఒక పేపర్ మీద రాసుకుంటుంది అనమాట. వీళ్ళని గుర్తున్నంత వరకు, ఆవిడకి గుర్తొచ్చినంత వరకు అందరినీ గుర్తు చేసుకుని పేపర్ మీద ఒక లిస్ట్ రాసుకుంటుంది. వీళ్ళందరి దగ్గర నుంచి నేను ఫర్గివ్నెస్ తీసుకోవాలి అని చెప్పేసి. సో చిన్నప్పుడు కొట్లో చాక్లెట్స్ దొంగతనం చేసేది ఈవిడ. సో అతని దగ్గరికి వెళ్తుంది, చెప్తుంది నేను సో అండ్ సో ఐఎమ్ లైలా, మీ ఇంటి దగ్గరలో ఉండేవాళ్ళం, మీ కొట్లో చిన్నప్పుడు చాక్లెట్స్ దొంగతనం చేశాను, కొంచెం కెన్ యూ ఫర్గివ్ మీ. అతనికి అప్పుడే 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి, అల్జిమర్స్ గుర్తుండదు, బట్ ఏదో ఒకటి ఎస్ అంటాడు అతను, అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరికి వస్తుంది. వాళ్ళ క్లాస్మేట్స్ అందరి దగ్గరికి వెళ్ళి నీ మీద ఎలా చాడీలు చెప్పాను, నీ వస్తువులు ఎలా దొంగతనం చేశాను, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అంటూ. సో ఈవిడ గోళ్ళు పడలేక వాళ్ళందరూ ఎస్ వీ హావ్ ఫర్గివెన్ యూ అంటారు. సో అక్కడి నుంచి
ఆవిడ ఆఫీస్ ఎన్విరాన్మెంట్కి నెక్స్ట్ ఈ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లోకి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎలాగోలా నంబర్స్ అవి సంపాదించి వాళ్ళ దగ్గరికి ఉన్నంత వరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఫర్గివ్నెస్ అడుగుతుంది అనమాట. నేను ఇలా బాస్కి మీ మీద చాడీలు చెప్పాను, మీకు ప్రమోషన్ అవి రాకుండా ఐఎమ్ సారీ, కెన్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ. వాళ్ళు ఫస్ట్ కోపపడతారు అనమాట. అంటే ఫస్ట్ వాళ్ళ కోపం వస్తుంది, ఎందుకంటే ఇలా చేయకూడదు కదా మరి ఇట్లా. బట్ ఈవెన్చువలీ దే ఫర్గివ్ హర్. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది, నువ్వు నా దగ్గర కొంత డబ్బు తీసుకున్నావు గుర్తుందా అంటుంది. యాక్చువల్లీ స్పీకింగ్ లైలా ఎప్పుడు వాళ్ళ సిస్టర్ దగ్గర అప్పు తీసుకోవాలి, కానీ ఇప్పుడు ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడని ఫర్గివ్ చేయాలంటే నేను నా దగ్గర తీసుకున్న డబ్బు నాకు ఇవ్వు అంటుంది. బికాస్ హర్ సిస్టర్ నోస్ దట్ షీ హ్యాస్ మనీ అని చెప్పేసి. సో లైలా ఏం చేస్తుందంటే సరే ఎలాగోలా అని చెప్పేసి డబ్బులు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీలో అందరినీ ఫర్గివ్నెస్ అడుగుతుంది. ఇంకా ఒకసారి ఈ ఫ్యామిలీ డ్రామాలోకి ఎంటర్ అయిన తర్వాత అందరికీ తెలిసిందే కదా, ఏంటంటే ఇదంతా ఒక రకంగా ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటాడేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక మధ్యవర్తిని పెట్టుకుని అందరినీ ఒక్కొక్కరిని ఫర్గివ్నెస్ అడగడం, ఆవిడ ఫర్గివ్నెస్ తీసుకోవడం, ఇదంతా జరుగుతుంది. అక్కడ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ హర్ హస్బెండ్, దట్స్ ద లాస్ట్ టు గెట్ ఫర్గివ్నెస్. సో రోజుల తరబడి ఆవిడ ఒక ప్లేస్లో, ఒక చిన్న పార్క్లోనో అట్లా కూర్చుంటూ ప్రిపేర్ అవుతూ ఉండేదన్నమాట. అంటే వాళ్ళ హస్బెండ్ అపీర్ అయినప్పుడు ఎలా అడగాలి, ఏం అడగాలి అని చెప్పేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. వన్ ఫైన్ డే షీ వాజ్ రెడీ. సో షీ కాల్స్ హర్ హస్బెండ్, పిలుస్తుంది metaphorically, and then she starts speaking. I'm sorry that I have used your situation for my convenience. I'm sorry that I refused to have kids. I'm sorry that I did not love you. Ani antundi. The funny thing was, her husband heard everything so clearly. But of course, it's not in the human form, but from outside the veil. And her husband said, "Dear Laila, I know that you have really loved me, but దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు, అంతే తేడా. నువ్వు లవ్ చేస్తున్నాను అనేటువంటి ఫ్యాక్ట్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు, బికాజ్ ఐ న్యూ ఇన్ సమ్ ఆఫ్ ద ఇంటిమేట్ మూమెంట్స్ దట్ యు లవ్డ్ మీ అని. సో బట్ నువ్వు అలౌ చేయలేకపోయావు. అండ్ ఇట్ వాజ్ అన్ అగ్రీమెంట్ బిట్వీన్ యూ అండ్ మీ బిఫోర్ వీ వర్ ఎవర్ ఇన్కార్నేటెడ్ that we would go into this lifetime, and then you go first and you realize your enlightenment first, and then I will come back, and then at that point somehow be there for me అని చెప్తాడు. సో ఈ రకంగా ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని కూడా చాలా క్లియర్గా వింటుందన్నమాట లైలా, చాలా క్లియర్గా. సో అండ్ దెన్ బట్ ఇనీషియలీ షీ ఫెల్ట్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ హర్ హస్బెండ్. ఎందుకంటే ఇట్ వాజ్ సో డిఫికల్ట్ బికాస్ షీ ఫెల్ట్ గిల్టీ, and it was difficult to face love with guilt.
So, but then finally she got forgiveness from her husband also. సో అక్కడి నుంచి అయిపోయింది, ఇంకా అంతా ఫర్గివ్నెస్ తీసేసుకుంది. అందరి దగ్గర నుంచి ఫర్గివ్నెస్ ఆవిడకి వచ్చేసింది. ఇంకెవ్వరు అడగాల్సిన వాళ్ళు ఎవరు లేరు, ఇవ్వవలసిన వాళ్ళు ఎవరు లేరు. సో she started going on the path again, on the road, on that long road to realization, to enlightenment. She started the journey back. So ఇప్పుడు ఆ జర్నీ నడుస్తూ ఉండగా ఈ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎదురొస్తుండేవాళ్ళు. ఎదురొచ్చేవాళ్ళు అంటే బికాస్ షీ వెంట్ త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కదా, వాళ్ళని చూసేది, ఐ మీన్ దే వర్ లైక్ ఎక్సాస్పరేటెడ్. సో అండ్ బట్ అలాగే జర్నీ కంటిన్యూ చేసేది. అలా వెళ్తూ ఉండగా చివరికి వన్ ఫైన్ డే ఆవిడ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నేను రియలైజేషన్లోకి వెళ్తాను ఈసారి, బికాస్ ఐ హ్యావ్ గాట్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ ఎవ్రీబడి కదా, ఇప్పుడు రియలైజేషన్లోకి నేను వెళ్తాను అని చెప్పేసి. సో షీ స్టార్టెడ్ ద జర్నీ అండ్ షీ హెస్ కమ్ టు అన్ ఎండ్. ఇంతకుముందు ఎక్కడైతే వచ్చి ఆగిందో ఆవిడ, అదే సేమ్ ప్లేస్లోకి మళ్ళీ వచ్చి ఆగుతుంది. సేమ్ వాల్ ఆఫ్ ట్రీస్, నో సైన్, నోవేర్, ఎక్కడా ఏమీ కనబడ్డా ఆగిపోతుంది. there is no sign, there is no direction, there is nowhere to go. It has become standstill. ఇంతకు ముందులానే. ఏం చేయాలి ఇప్పుడు? వాట్ టు డూ నౌ? ఎవరన్నా అసెండెడ్ మాస్టర్ వచ్చి నువ్వు అసెండ్ అయ్యావని చెప్తారా? లేదంటే ఎవరన్నా ఏంజల్స్ వచ్చి విల్ దే టెల్ మీ ఆర్ విల్ దే టేక్ మీ టు అసెన్షన్? ఏదన్నా ల్యాడర్లా కిందకు వస్తుందా, ఎక్కేసి పైకి వెళ్ళిపోతాం అసెన్షన్లోకి? నథింగ్. దెర్ వాజ్ నథింగ్ ఫర్ హర్. దెర్ వాజ్ నథింగ్ ఫర్ హర్. అలాగే ఉండిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అలాగే నుంచుని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అగైన్ ఇంతకుముందు లాగా దూరంగా ఆవిడకి ఉరుములు మెరుపులు వినపడతాయి. Laila felt that, this was the same thing that has happened before. మళ్ళీ జరుగుతుంది. ఈసారి కష్టం తీసుకోవడం, నేను అందరి నుంచి ఫర్గివ్నెస్ తీసుకున్నాను, వచ్చాను, మళ్ళీ ఏమిటి నాకు ఈ శిక్ష అని చెప్పేసి, ఈసారి తీసుకోవడం కష్టం అని చెప్పేసి. అయితే ఎందుకు వచ్చిన ఈ బాధ, ఈ స్పిరిచువల్ పాత్లోకి నేను ఎందుకు రావాలి, ఇదంతా ఇప్పుడు లైలాకి పెద్ద డౌట్ వస్తుందన్నమాట. ఇదంతా పెద్ద బోగస్, లేదంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇది నేను అసెండ్ అవ్వాలి కదా, ఇక్కడ దాకా వచ్చాను, అందరి ఫర్గివ్నెస్ తీసుకున్నాను, ఇంతకుముందు చూపించినట్టు అందరి దగ్గర నుంచి ఫర్గివ్నెస్ తీసుకున్నాను కదా, అయినా ఏమీ జరగడం లేదు, ఎందుకు? ఇస్ దిస్ జస్ట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇల్యూషనా, ఏంటిది అనే ఒక డౌట్ వస్తుంది. సరే ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఆవిడ మనసులో ఆవిడకి తెలుసు, ఇన్ హర్ హార్ట్ షీ నోస్ దట్ దిస్ ఈస్ ద ప్లేస్ దట్ షీ ఈస్ సపోజ్ టు బీ దేర్ అని. కానీ ఏం జరగటం. సో ఎంతలోపు ఆ ఉరుములు మెరుపులు రావడం,
ఆవిడ మళ్ళీ అక్కడ అలాగే ఎదురు చూస్తూ ఉండడం జరుగుతుంది. Now let's stop there for a moment. Now what is your story? What is the story that has brought you to this place where Laila is at right now? What is the story of your childhood? What is the story of your relationships? What is the story of your job? What is the story of your social circles, your interactions, and everything? You are exactly where Laila is at right now. Tremendous doubt. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. Tremendous doubt. Your story, it doesn't matter మీరు ఎంత లో సెల్ఫ్ వర్త్ ఉన్నా, మీరు ఎంత వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ అనుకున్నా కూడా, ఇట్ డజంట్ మ్యాటర్. ద మూమెంట్ యూ సే యూ ఆర్ రెడీ, యూ విల్ కమ్ టు దిస్ సిచ్యువేషన్. You will be at this point where you will have a tremendous doubt. Enlightenment or realization, it does not belong to a council, a group, a guru, or a society. Every human being on this planet are equally blessed with the opportunity for enlightenment. It's only a matter of time. So you don't have to make yourself low by thinking that only the holy people will get enlightenment. In a way, you all are holy. In a way, you are coming into realization, so you are holy. But to make you as a whole person means you and the divine together. That will get you into realization. Your story is the story of a beautiful multi-dimensional angel who is in the deepest of experiences on this planet. That's your story. So, you're here to realize your enlightenment, to realize who you are, why you are here on this planet, and where you would be going from here. So I'll stop the video right here, and then we will continue the story of Laila in the next video. Stay tuned.